హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ చూసారా? పోనీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయినా ట్రై చేశారా? నేను మాత్రం ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేయాలి. పైన కింద కొంచెం వేస్టేజ్ అంతా కట్ చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ని మొత్తం ఇలా నేను చూపించేయడం మొత్తం తీసేయాలి. దాని స్కిన్ లాగా అంతా తీసేస్తే మీకు లోపల డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది. అసలు ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చాలా మంచిది హెల్త్కి, అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు దీనంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా పీసెస్ అన్నీ కట్ చేయాలి. సరే, పింక్ కలర్ ఎంత బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ ట్రీ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఈ డ్రాగన్ ఫ్రూట్ ట్రీకి మనం వాటర్ ఏం పోయని అవసరం లేదు, అది గ్రో అవుతుంది. ఇంకేం కావాలంటే డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ని మీరు మట్టిలో వేసి పెట్టి మీకు ప్లాంట్స్ వస్తాయి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. చూసారు ఎంత కలర్లో డార్క్ పింక్ కలర్ ఉంటుంది. ఇది ఇట్లా అన్నీ వేసేసుకొని ఇందులో సరిపోయిన షుగర్ వేసుకోవాలి. నేను మాత్రం ఎక్కువ షుగర్ వద్దని 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 గ్లాస్ పాలను యాడ్ చేసుకోవాలి. ఇందులో పాలను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం లిక్విడ్ లాగా అయిపోవాలి. సో అంతా మంచిగా బ్లెండ్ అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అందులో ఐస్ క్యూబ్స్ తీస్తున్నప్పుడు ఐస్ క్యూబ్స్ వచ్చాయి. సో ఈ ఐస్ క్యూబ్స్ని గ్లాస్లో యాడ్ చేసుకొని మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ జ్యూస్, ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ do not forget to subscribe my channel and do like, share and subscribe. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ ఏ ఐటమ్స్ అయినా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా నా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అండ్ బై గైస్.